జర్నలిస్టులను మరీ అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇళ్లలో పోయి అరెస్ట్ చేయడం అవసరం ఆశీర్వదన. తప్పుడు కథనాలు ఏదైనా జరిగితే దానికి సమ్ ప్రొసీజర్స్ ఉన్నాయి పోలీస్ మాన్యువల్ ప్రకారం. తప్పుడు కథనాలు ప్రచారం చేసిన వాళ్లను జస్ట్ విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియాపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. మీడియా స్వేచ్ఛను హరించిన వీళ్లకు కనీసం మాట్లాడే అర్హత ఉందా? 10 ఏండ్ల పాలనలో జర్నలిస్టులపై వీళ్ల దాష్టికాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. మీడియాను పాతరేస్తాం అంటూ అధికార మదం చూపిండ్రు. ఇది మీడియానా? ఇది టీవీయా? ఈ టెలికాస్ట్ చేసే ఛానల్ అదొక ఛానల్ మాకు పాతరేస్తాం జాగ్రత్త అని చెప్తాం. ప్రశ్నించిన ఛానల్స్ ను బ్యాన్ చేసింది. అందులో మరి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అనే పేపర్ అధ్యక్ష ప్రతిరోజు విషయం కక్తా ఉంటుంది. టీవీ9 ఛానల్ ఏ పద్ధతిలో చూపెడతారు అధ్యక్ష? నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్న అధ్యక్ష, వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి తెలియదు. తమిళనాడులో జయలలిత గారు ఏదైతే మొత్తం కేబుల్ టీవీ వ్యవస్థ టేక్ ఓవర్ చేసిందో అవసరమైతే అటువంటి చట్టాలు కూడా తీసుకుంటాం అధ్యక్ష. గలం విప్పిన ఛానల్స్ పై దాడులు చేసింది. జర్నలిస్టులను రోడ్లపైనే ఎత్తుకెళ్లిండ్రు. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటివి ఎన్నో. ఇలాంటోళ్లు ఇప్పుడు మీడియా తరపున వకాలత్ పుచ్చుకొని మాట్లాడుతున్నారు. మీడియాను అణచేసిన వీళ్లు నీతులు చెప్తున్నారు.